ఫిలిప్పు ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మనం చూస్తుంటే ఫిలిప్పుని పంపించాడు. ఈ ఫిలిప్పు ఎప్పుడైతే సువార్త చెప్పాడో ఈ ఆర్థిక మందిని రక్షించాడు. ఆర్థిక మందిని రక్షించిన తర్వాత అసలు ఫిలిప్పు పరిస్థితి మారిపోవాలి. ఏం చేయాలి? మనం ఎవరికైనా ఒక ఆర్థిక మంత్రికి సువార్త చెప్పి రక్షించామంటే ఏం చేస్తాం చెప్పండి? మనందరం కూడా ఆర్థిక మంత్రికి చెప్పేద్దాం, మాకు చర్చికి స్థలం లేదండి, చర్చికి ఇంకా స్లాబ్ వేసాం, స్లాబ్ లేదండి, గోడలు ఇంకా లేవలేదండి, ఇంకా కిటికీలు పెట్టలేదండి. మనకి ఎవరైనా ఒక పొలిటికల్గా మనకి ఎవరైనా తెలిసారు అని అంటే మనం మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏమొస్తుంది? మనకి ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇక దేవుని ఆత్మ వెంటనే వెళ్ళిపోయిన తర్వాత మరలా నపుంసకుడికి అజోతులో కనిపించాడనంట. అజోతులో కనబడినప్పుడైనా చెప్పాడా? అప్పుడైనా చెప్పాడా? మరలా అవసరాలనండి, ఈ అవసరాలను ఏం చెప్పలేదండి. వాళ్ళు శిష్యులు దేవుని సువార్త ప్రణాళికలో వాళ్ళు ఏం చేశారనంటే ఏమీ ఆలోచించుకోలేదు. ఆర్థిక మంత్రి అతనికి ఏంటండి ఏం కొదువా? అడిగితే చేయనటువంటి వాడా, తన రక్షణకు మూలమైన వాడు, తన రక్షణకు కారకుడైనటువంటి వాడు, ఒక చర్చి కట్టుకుంటానంటే, ఒక స్థలం కావాలంటే ఏదైనా ఇవ్వలేని వాడా? అందుకొరకే అలాంటి ప్రతిష్ట కలిగినటువంటి సేవ చేశారు కనుకే ఈ రోజుకి ప్రపంచమంతా కూడా ఈ రోజున ఈ సువార్త ఇలాగ ప్రకటించబడి ఉన్నది.